అందరికీ నమస్కారం. ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి చింతా ప్రదీప్ రెడ్డి గారు విదేశాలలో ఉంటూ తన యొక్క కర్తవ్యం వైద్యుడిగా విధుల్లో నిర్వర్తిస్తున్నారు. అంటే చింతా ప్రదీప్ రెడ్డి గారు ఒక నిజమైనటువంటి ఎన్ఆర్ఐ ప్రతినిధిగా విదేశాలలో ఉంటూనే ఉంటారు. తన హృదయం, తన ఆలోచనలు, సేవ అన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే అంకితం చేసి వ్యక్తి ఎన్ఆర్ఐ అంటే కేవలం విదేశాలలో నివసించే భారతీయుడు మాత్రమే కాదు, తన జన్మభూమిని మరిచిపోయి రాష్ట్ర అభివృద్ధి నిరంతరం సృష్టించిందే భారతీయుడిని ఆయన తన కార్యాచరణ ద్వారా నిరూపించి విదేశాలలో ఉద్యోగ బాధ్యతలు, కుటుంబం ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాలను, వైఎస్ఆర్ గారి సేవా భావాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అమలవుతున్నటువంటి నవరత్నాలు కూడా, డిపిటి పథకాలు, పేదలకు సంక్షేమ కార్యక్రమాలను ఎన్ఆర్ఐలకు వివరంగా తెలియపరిచాడు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారానికి గట్టిగా సమాధానం ఇచ్చే మొగుడు దొరికాడు అనే రూపంలో తన తెలివితేటలతో, తన చిక్కటి చిరునవ్వులతో వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ వేదికలో బలోపేతం చేయడం, పార్టీ కొరకు మానసికంగా, సంస్థగతంగా అండగా నిలవడం, ఎన్నికల సమయంలో రాష్ట్ర అభివృద్ధి కొరకు స్వయంగా సేవ చేయడం ద్వారా ఆయన తన విధుల్లో కూడా బాధ్యతాయుతంగా నిర్వర్తించారు. వైఎస్ఆర్ గారి ఆశయాలకు విదేశాలలో కూడా సజీవంగా ఉంచుతూ జగనన్న పాలనపై గర్వముతో మాట్లాడే ప్రతి ఎన్ఆర్ఐకి ప్రేరణగా నిలిచే చింతా ప్రదీప్ రెడ్డి గారు నిజంగా సేవ రూపంగా నిర్వర్తించారు. తదుపరి ఆ విషయాన్ని పరిపూర్ణంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే చింతా ప్రదీప్ రెడ్డి గారు తాను చేసినటువంటి విషయాల గురించి పరిపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పుకున్నటువంటి తరుణం. వైఎస్ఆర్సీపీ చరిత్రలో ఇది ఒక విశేషమైన సంఘటన చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీపై అపారమైన విశ్వాసముతో, సేవా భావములతో, నిబద్ధతలతో విదేశాలతో పనిచేస్తూ ఎన్ఆర్ఐ కార్యకర్తలను గుర్తించి వారి బాధ్యతలను అప్పగిస్తూ క్రమంగా చూస్తూ కార్యకర్తలను గుర్తించి వారి బాధ్యతలు అప్పగిస్తున్నటువంటి క్రమంలో చింతా ప్రదీప్ రెడ్డి గారి విదేశాలలో ఒక కొత్త కీలకమైన బాధ్యతను జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించడం జరిగింది. అంటే అనేది మాత్రం కేవలం ఒక పదవి కాదు, అది ఒక గౌరవం, ఒక గుర్తింపు, ఒక విశ్వాసానికి ప్రతీక. ఎన్ఆర్ఐ అంటే విదేశాలలో నివసించేటువంటి భారతీయుడు మాత్రమే కాదండోయ్, తన మాతృభూమి కొరకు తప్పించే హృదయం కలిగిన వ్యక్తి అని చింతా ప్రదీప్ రెడ్డి గారు నిరూపించారు. విదేశాలలో ఉంటూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై, ప్రజా సమస్యలపై, జగనన్న పాలనలో జరుగుతున్న సంక్షేమం కార్యక్రమాలపై నిరంతరం సమృద్ధి చేయడం, వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రుల మధ్య తీసుకెళ్లారు. అలాంటి సేవను గమనించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. పదవి కొరకు పని చెయ్యడం కాదు, పని చేసిన వారికి పదవి అనే వైఎస్ఆర్ గారి సిద్ధాంతం ఆచరణలతో పెడుతూ ప్రదీప్ రెడ్డి గారి ఎన్ఆర్ఐ విభాగంలో మరింత పెద్ద బాధ్యతలతో ముందుకు తీసుకుని వెళ్లడం ద్వారా పార్టీ కార్యకర్తలు ఒక సృష్టి స్పష్టమైంది. ఏమిటి ఆ సందేహము అంటే, విదేశాలలో పార్టీ ఎదురయ్యేటువంటి కొన్ని తప్పుడు ప్రచారాలకు సూటిగా సమాధానం ఇవ్వడం, జగనన్న పాలనలో
అమలవుతున్నటువంటి నవరత్నాలు, డీబీటీ పథకాలపై కూడా, మహిళా సంక్షేమం, రైతు భరోసా వంటి అంశాలను ఎన్ఆర్ఐలకు వివరంగా తెలియచేయడం, పార్టీ మద్దతుగా ఒక బలమైన ఎన్ఆర్ఐ వేదికను నిర్మించడం వంటి పనుల్లో ప్రదీప్ రెడ్డి గారు ఇప్పటికే తన సత్తా చాటుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కొత్త బాధ్యతలతో ఆయన సేవ మరింత విస్తృతంగా, మరింత ప్రభావవంతంగా కొనసాగబోతుందని ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా నమ్మకంగా చెబుతున్నటువంటి విషయం. ఒక వ్యక్తి ఇచ్చినటువంటి పదవి అనేటువంటిది ఆలోచన కాదు. విదేశాలలో ఉన్న ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు వచ్చిన గౌరవం, ఇదే సేవకు వచ్చిన గుర్తింపు, విశ్వాసాన్ని వచ్చిన ప్రతిఫలం వైఎస్ఆర్సీపీ కుటుంబ పాలనకు, నిబద్ధతకు దక్కే విలువైన ప్రత్యక్ష ఉదాహరణ. జగనన్న నాయకత్వంలో పార్టీ అంటే కుటుంబం, కార్యకర్తలు అంటే కుటుంబం, ఒక బలమైన స్తంభం అనే భావనకు చింతా ప్రదీప్ రెడ్డి గారు నియామకం స్పష్టమయ్యింది. వీటిని నిదర్శనమని చెప్పడం ఎలాంటిది కాదు అన్నటువంటిది మనసులో అందరూ గుర్తించుకోవాలి. ఎవరైనా సరే అండి, సోషల్ మీడియాలో ఒక విషయం అది వ్యక్తీకరించకూడదు అంటే చింతా ప్రదీప్ రెడ్డి గారు ఉన్నటువంటిది విషయం ఉన్నట్లే చెబుతారు. అంటే అటువంటి మనసు ఎవరికి రాదు రాదు రాదు. ఇది 3 సార్లు చెప్పడం నాకు పెద్ద ఆశ్చర్యం కాదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా నేను మాట్లాడుతూ, ఎప్పటికీ ప్రపంచంలో ఒక మాట, ఒక ఆట, ఒక జీవన ప్రమాణం ఇవన్నీ ఉన్నంత వరకు పార్టీకి తోడు నీడ. ఒక తల్లి తన ప్రపంచంలో బిడ్డని ఎలా చూస్తుందో, పార్టీని కన్న బిడ్డ వలె చింతా ప్రదీప్ రెడ్డి గారు చూసుకుంటూ ఈ ప్రయాణం, ఈ యొక్క చింతా ప్రదీప్ రెడ్డికి వచ్చినందుకు ఎన్ఆర్ఐ బాధ్యత. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ డాక్టర్ గారు సెల్యూట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.